మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజా కార్మిక కుల సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నీటి పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపైన లాఠీచార్జీ చేస్తున్న అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి నరేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేసి కూడా ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్నటువంటి నిరసన చేస్తున్నటువంటి విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడాన్ని నిరసిస్తూ కూడా మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రజా విద్యార్థి మహిళా సంఘాల ఆధ్వర్యంలో కూడా ఆందోళన కొనసాగుతుంది. ఈ ఆందోళనకు సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి కొంతమంది వివిధ సంఘాల నాయకులను వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంది ప్రధానంగా కూడా ఇవాళ స్వచ్ఛందంగా విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనపై కూడా పోలీసులు లాఠీ చేయడం జరిగింది. దానికి బాధ్యత వహిస్తూ కూడా కేంద్ర మంత్రి ఇప్పటి వరకు రాజీనామా చేయలేదు. దాన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం హత్య చేయబడ్డది. మతోన్మాద పాసిస్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలన కింద ప్రజాస్వామ్యం హత్య చేయబడ్డది. ఈ దేశంలో అన్ని వర్గాలపైన సబ్బండ వర్ణాలపైన దాడి కొనసాగుతూ ఉంది. దళితులు, ఆదివాసీలు, మణిపూర్లో మహిళల బట్టలిప్పి ఊరేగింపుగా తీసుకెళ్లి ఒక కీచక పర్వాన్ని సృష్టించారు. ఆ తర్వాత దళితుల మీద దాడులు, ఆ తర్వాత ఆదివాసులను నక్సలైట్లను చిత్రీకరిస్తూ ఆదివాసుల పేరు వాళ్ళ మీద దాడులు చేసి ఆదివాసీ గూడాలలో ఉన్నటువంటి అడవి సంపదని వల్ల కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టారు. ఇప్పుడు చివరగా నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం ఫస్ట్ సిగ్గుపడాలి. మీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు నీటి పేపర్ లీక్ అయింది, ఎంతమంది విద్యార్థుల జీవితాలు బజారు పాలైనాయి, ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తుతో మీరు ఆడుకుంటున్నారు. ఇవాళ 15 మంది విద్యార్థులు మీరు హత్య చేశారు. వాళ్ళు ఆత్మహత్య చేసుకోలే, మీరే హత్య చేశారు. ఈ హత్యకు కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రితోని నువ్వు సందేశాలు ఇవ్వాల్సింది, నువ్వు ఎవరితోనైనా సమావేశాలు పెట్టాల్సింది, సంప్రదింపులు పెట్టాల్సింది ఎవరితో? విద్యార్థులతో. ఇవాళ సోనం వాంగ్చు అక్కడ నిరాహార దీక్ష చేపడితే దొడ్డిదారిన ఒక దొంగను తీసుకెళ్లినట్టు ముసుగప్పి తీసుకొని పోయినావు. ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డు పాలైంది. ఖబర్దార్ మోడీ, నీ పీఠం కదిలించే రోజులు వచ్చినాయి. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఈ దానికి నైతిక బాధ్యత వహించి వెంటనే ధర్మాంతర ప్రధానులు బర్తరఫ్ చేయాలి, లేకపోతే నీ పీఠం కూడా పీకుద్దని హెచ్చరిస్తున్నా. నిట్ పేపర్లు లీకేజ్ అనేది ఈ భారతదేశంలో తీవ్రమైనటువంటి అన్యాయము, అక్రమము. ఒక భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వము తన కేంద్ర విద్యాశాఖ మంత్రి వల్ల జరిగినటువంటి తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసము ఇంతమందిని ఇవాళ మీరు రోడ్లెక్కినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇదంతా కూడా రేపు భవిష్యత్తులో ఒక అగ్నిజ్వాలల ఈ మండలానికి ఇది ఒక స్కోప్గా మారుతుంది. లీకేజ్కి వ్యతిరేకంగా సోన్వాంగ్ గత 25 రోజుల నుంచి దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష పడుతున్నటువంటి సందర్భంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉప్పెనై ఆ పేపరు లీకేజ్ సంబంధించిన విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, దాదాపు ఆ లీకేజ్ వలన 22 మంది విద్యార్థులు చనిపోతే వాళ్ళ ₹1 నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి, విద్యార్థుల మీద పెట్టిన కేసులను ఉపసంహరించాలని చెప్పేసి విద్యార్థులకు ఉప్పనై లేస్తున్న క్రమంలో మొత్తం ఆర్ఎస్ఎస్ గుండాలు, బీజేపీ గుండాలు బొంగులకు మూలలు గుచ్చి మొత్తము రక్తపాతం సృష్టించినటువంటి సందర్భము, స్త్రీల మీద దునికి వాళ్ళను ఘోరమైనటువంటి చిత్రవాద పట్టిన సందర్భము. ఇప్పుడు మన భారత రాష్ట్రపతి, మొదటి పౌరురాలు రాష్ట్రపతి ఇమ్మీడియట్లీ మొత్తం బీజేపీ ప్రభుత్వాన్ని నిజంగా నీతి నిజాయితీ ప్రజాస్వామ్యం ఉంటే బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మణిపూర్లో ఏం చేశారు, ఛత్తీస్గఢ్లో ఏం చేశారు, ఇక్కడ నిన్న స్త్రీలను ఎంత ఘోరంగా ఆ క్లిప్పులు చూడు. ప్రధాన న్యాయమూర్తి కూడా క్లిప్పులు చూసేంత, ఆ వీడియో చూసేంత టైం లేదట. సిగ్గుండాలి అని చెప్పేసి ఈ ప్రజావేదిక నుంచి డిమాండ్ చేస్తాం. మీరేం డిమాండ్ చేస్తారు? కూడా ఇవాళ ప్రజా సంఘాలు అన్ని కూడా ఆందోళన చేస్తున్నాయి. ఒకవేళ ఇట్లా కేంద్ర మంత్రి ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్పై చర్యలు తీసుకోకపోతే ఎట్లా మీ ఆందోళన ఉండబోతాయి? 100%. ముఖ్యంగా ముందుగా విద్యార్థి అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ, చేతగాని మోడీ, అమిత్ షా ఏదైతే అధర్మవుడైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్యంగా 3 మంత్రులు ఏదైతే విద్యార్థులతోటి యువతతోటి పెట్టుకున్నారో, మీ యొక్క 100 తప్పులు కంప్లీట్ అయినాయి బిడ్డ. మోడీ, మీకు రాబోయే కాలంలో మీకు ప్రభుత్వంలో మిమ్మల్ని దించడానికే మీరు 100 తప్పులు చేశారు. 100 తప్పులు చేసినటువంటి మీకు తప్పకుండా ఈ యొక్క
ప్రజాస్వామ్యబద్ధంగా మీకు తగిన గుణపాఠం చెప్తాం. మేము ఇక్కడ ప్రజా సంఘాలుగా, కుల సంఘాలుగా, రాజకీయాల సంఘాలుగా మేము ఇక్కడ నుండి పిలుపునిస్తా ఉన్నాం. ఏదైతే మా ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి రేపటి రోజు వాళ్ళకు మద్దతుగా ఢిల్లీకి రావడానికి సిద్ధమవుతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. రైట్గా ఇదైతే ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై కూడా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులు ఉన్నారో, పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళందరిపై కూడా కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు విద్యాశాఖ మంత్రి నరేంద్ర ప్రధాన్పై కూడా రాజీనామా చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. లేదంటే కూడా దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే ఆందోళనలు కొనసాగుతాయి. ఈ ఆందోళనలు అన్ని కూడా ఉధృతమై కూడా పెను ప్రమాదంగా సృష్టించేటువంటి అవకాశాల నేపథ్యం కూడా కేంద్ర ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకొని ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులందరిపై కూడా కఠిన చర్యలు చేపట్టాలనేది వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.